మాట అనే పదంలో ఉండేది 2 అక్షరాలు. ప్రేమ అనే పదంలో కూడా ఉండేవి 2 అక్షరాలు. పెళ్లి అనే పదంలో కూడా ఉండేవి 2 అక్షరాలు. అలా తమ జీవిత ప్రయాణం పాటతో మొదలుపెట్టి, ప్రేమతో మృదుమధుర స్వస్వరాలను పలికించి, పెళ్లి అనే పదంతో అనురాగ స్వరాగాలను పలికించి, టాలీవుడ్‌లో అన్యూన్యమైన జంటగా ఒకరిగా నిలిచి, ఎంతో మందికి భార్యాభర్తలు ఎలా ఉండాలి అనిపించేలా చేసిన హేమచంద్ర గారు, అలానే హేమచంద్ర గారి భార్య శ్రావణ్ భార్గవి గారు ఇద్దరు కూడా మొట్టమొదటిసారిగా భార్గవి గారు టీవీలో చూశారు హేమచంద్ర గారిని. ఇక్కడితో హేమచంద్ర, శ్రావణ్ భార్గవి ఇద్దరు కూడా ప్రేమ ప్రయాణం మొదలైపోయింది. మొదటిసారిగా హేమచంద్ర గారిని శ్రావణ్ భార్గవి టీవీలో చూశారు. హిందీ సరిగమప షోలో పాల్గొన్న హేమచంద్ర గారు సీజన్ 3 స్థానంలో నిలుచున్నారు. ఆయనకు చాలామంది అభిమానులు ఉండేవారు. ఆ అభిమానుల్లో శ్రావణ్ భార్గవి తండ్రి ఒకరు. అప్పటికే శిక్షణ తీసుకుంటున్న శ్రావణ్ భార్గవిని చూసి, అబ్బాయిని చూడు మన తెలుగు అబ్బాయే అంటూ క్లాస్ పీకేవారు అప్పుడప్పుడు శ్రావణ్ భార్గవిని తన తండ్రి. హేమచంద్ర గారు 2006 నుండి సినిమాల్లో పాటలు పాడడం మొదలుపెట్టారు. 2009లో నేచురల్ స్టార్ నాని గారు హీరోగా నటించిన రైట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే సినిమాకి ఒక సాంగ్ రికార్డింగ్ కోసం కొత్త వాయిస్ కోసం వెతుకుతూ ఉండగా శ్రావణ్ భార్గవి గారి కోసం తెలిసింది. అప్పుడు ఆవిడికి ఫోన్ చేశారు. పేరు వినగానే పేరు ట్రెడిషనల్గా ఉంది, పెద్దావిడలా ఉంది, ఈవిడితో నేను ఇప్పుడు ఆ పాట ఎలా పాడించేది అంటూ అనుకున్నారు. కానీ అంతలోనే ఆవిడికి కాల్ చేసి మాట్లాడుతుండగా శ్రావణ్ భార్గవి గారికి ఒక్కసారి ఫోన్ ఇస్తారా అంటే నేనే శ్రావణ్ భార్గవిని అనగా వాయిస్ చూస్తే చాలా క్యూట్గా అంటూ వీరిద్దరి మధ్య అప్పుడప్పుడు మాట్లాడుతూ అలాగా ఫోన్లో పరిచయం పెరిగింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ కళ పెళ్లిగా మారింది. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. అయితే ఈ జంట ఇప్పుడు విడిపోయారు. అంతమైపోయిన వీరి ప్రేమ కథ ఇప్పుడు మళ్ళీ చిగురించేలాగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఆ బిగ్ బాస్ హౌస్లో అయినా వీళ్ళ ప్రేమ చిగురిస్తుందో లేదో మనం చూడాల్సిందే. ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు.